హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులలో ప్రయాణ సంబంధాలను కొనసాగించే ప్రయత్నాలలో భాగంగా కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్ బుధవారం నుండి కైసుమా విమానాశ్రయం మరియు ఆల్ అయూన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్గాలు ఎయిర్లైన్ నెట్వర్క్లను విస్తరిస్తాయని, కైసుమా విమానాశ్రయం మరియు కువైట్ మధ్య ప్రయాణికులను బస్సు ద్వారా సురక్షితంగా రవాణా చేయడం ద్వారా కువైట్కి రాకపోకలను సులభతరం చేస్తాయని సీఈఓ బ్రతన్ పశుపతి అన్నారు. ఈ విమానాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సమీప హబ్బుల ద్వారా అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ప్రవేశాన్ని కల్పిస్తాయని, తద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడానికి మరియు నిత్యావసర వ్యాపార ప్రయాణాలను మద్దతు ఇస్తాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిపివేసినప్పటి నుండి కువైట్ మరియు యుఏఈ మధ్య ఈ మార్గం మొట్టమొదటి అనుసంధానమని పశుపతి పేర్కొన్నారు. ప్రస్తుతం తమ విమానయాన సంస్థ కైసుమా నుండి అలెగ్జాండ్రియా, అస్యూత్, కైరో, లక్సర్స్, అమాన్, కొలంబో మరియు ఇస్తాంబుల్ వంటి పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోందని, క్రమంగా భారతదేశానికి మార్గాలతో సహా మరిన్ని గమ్యస్థానాలను జోడించే ప్రణాళికలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్గా చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేస్తూ, అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.